బ్లాగర్ ఎన్కోలం తిననీయాలి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మనుషా. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ హోలీ. దీని కూడా ముక్కు ఊయలేరే. ఇంతమంది హాయ్ చెప్పినాక నేను మళ్ళీ చెప్తే బాగుండదు, అందుకే మీకు ఇప్పుడైతే అర్థమైపోయి ఉండొచ్చు. మా అత్త కూతురు పెళ్ళి అనమాట. సో నేనైతే ఈ రోజు బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి అయితే పోతున్నా. పోయే మధ్యలో కోకోనట్ వాటర్ తీసుకుందామని చూస్తే ఈ కోకోనట్ చూసారు ఎంత పెద్దగా ఉందో. దీంట్లో వాటర్ అస్సలు లేవంటే అందుకే పక్కకు వాడేసిరు. ఒక గంట ట్రాఫిక్ తర్వాత నేను చుడి బజార్ అయితే రీచ్ అయిపోయినా. అక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చూసినా చాలా బాగా నచ్చినాయి నాకు. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ నేను కట్టుకున్న శారీ కలర్ అయితే లేదనమాట. అందుకని చెప్పేసి వేరే దాంట్లో అయితే తీసుకున్నా. కాకపోతే ఇప్పుడు బాగా నడుస్తుంది కదా అని చెప్పేసి మీ అందరికైతే చూపిస్తున్నా. సో డజన్ వచ్చేసి 50 రూపీస్ అయితే అన్నారు. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ నాకు డైలీ వేర్ లాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది కానీ నాకు ఎందుకో హెవీగా అనిపించలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ వేరే బ్యాంగిల్స్ అయితే సెట్ చేయించుకున్నా. అక్కడ గోట్లు కానీ బ్యాంగిల్స్ కానీ చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చినాయి అనమాట. ఇంకోటి ఏంటంటే కంఫర్టబుల్ ఉన్నాయి. యాక్చువల్గా నేను పాత బ్యాంగిల్స్ అంటే గోట్లు వేసుకుంటే నాకు బాగా ఇచ్చింగ్ అయ్యేది. కాకపోతే ఇక్కడ చేయించుకున్న బ్యాంగిల్స్ అయితే నాకు మంచిగా వచ్చినాయి అనమాట. క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి లోపల సైడ్ ఇనుము ఉంటుంది కదా, అది నాకు రస్ట్ రాలేదు. కాకపోతే ఎప్పుడు ఏమవుతుంది అంటే చెమటకి రస్ట్ వచ్చేసరి ఈసారి అయితే రాలేదనమాట. సో మధ్యలో వీటికైతే ఇవి సెట్ చేయించుకున్నా ఈ గోట్లు. నా సారీ కొంచెం ప్యారెట్, లెమన్ ఎల్లో, బ్రౌన్ ఇంకా గోల్డ్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిపిన కలర్ అయితే తీసుకున్నా. ఇంత బ్యాంగిల్ సెట్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. చుడి బజార్ పోతే బ్యాంగిల్స్ అన్ని మనకి తక్కువనే పడతాయి. ఇది ఎంత కాస్ట్ అవుతుందో మీరైతే చెప్పండి. నేనైతే ఈ వీడియో ఎండింగ్ లో చెప్పేస్తా మీకు. బ్యాంగిల్ సెట్ చేయించుకున్నాక డైరెక్ట్ ఇంకా ఫేమస్ కి అయితే పోయినా. ఎందుకంటే ఫుల్ ఆకలిస్తుంది. వాటర్ పైన ఉండ జస్ట్ కోకోనట్ వాటర్ పైన. అక్కడ పోయినాకనేమో మసాలా పావ్ బజ్జీ ఆర్డర్ చేసిన. ఇంకా రగడ కూడా ఆర్డర్ చేసిన ఉండే. కాకపోతే రగడ చాలా బాగుండే కానీ మసాలా పావ్ బజ్జీ అస్సలు నచ్చలేదు. తర్వాత ఐస్ క్రీమ్ ఇంకా ఫ్రూట్స్ అయితే ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసినాము. ఇంతకు ఎవరితో పోయినా అంటే మా ఫ్రెండ్ జ్యోతితోనైతే పోయినుండే అనమాట. ఇద్దరం మంచిగా తినేసి ఇంటికైతే వచ్చేసినాము. అదే రోజు నైట్ మా అత్త వాళ్ళు కాడి వేయడానికి వచ్చిరు. అదేంది కాడి ఏంది పెళ్లికైతే రెడీ అయిపోయినావు అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చిన వేయకపోయినా పోతాం అనమాట. మా మేనత్త కూతురుది కాబట్టి అమ్మా తీసుకో. మా బిడ్డ కన్యాదానం చేస్తున్నాను నేను, తప్పకుండా రావాలి. ఓకేనా? మా అన్న, నువ్వు, నా కూడలు నలుగురు రావాలి. మా వీరగాను మర్చిపోయాను, మీ వీరగాను కూడా తీసుకొచ్చుకోండి. ఎగ్జాక్ట్లీ హోలీ రోజే అయిందనమాట హల్దీ. ఆ రోజు పోదాం అనేసరికి నా బండి మొత్తం అంతా హోలీ ఊసి పెట్టిరు. చేసేది ఏం లేక బండి అంతా కడుక్కొని ఇంకైతే స్టార్ట్ అయిపోయినాం. నేను మా చెల్లికి ఒక బండి పైన. ఈ ఎండాకాలం ఏమో గానీ బయటికి వెళ్ళగానే కంపల్సరీ ఏదో ఒకటి తాగాల్సి వస్తుంది. కొబ్బరి బొండమో, షుగర్ కేన్ జ్యూస్. నేనే షుగర్ కేన్ జ్యూస్ ఎక్కువ ప్రిఫర్ అయ్యేందుకు నాకు నచ్చదు కాబట్టి జ్యూస్ లేకపోతే ఈ కొబ్బరి బొండం నీళ్ళైతే తాగుతా. కాదు బాంగు. మేము ఒకసారి బాంగు తాగినాం మా జీవితంలో. మేము ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేం గాయస్. హల్దీ ఫంక్షన్ కి మార్నింగ్ 10-11 అట్లా రమ్మన్నారు. కాకపోతే మేము వచ్చేసరికి 1 ఏమో అయింది. ఎందుకంటే హోలీ కదా కొంచెం లేట్ గానే స్టార్ట్ అయినా. అత్త బయట కలవగానే ఇంత లేట్ గా వచ్చిరా అన్నారు. కాకపోతే లోపల పోయి చూడగానే ఇంకా ఫోటో సెషన్ అవుతుంది అన్నట్టు ఇంకా హల్దీ అయితే స్టార్ట్ కాలేదు. మా కజిన్స్ అయితే చాలా మంది ఉన్నారు. కాకపోతే జాబ్ వల్ల కొంతమంది పెళ్లిళ్ళు అయ్యి అట్లయితే రాలేరు అనమాట. యాక్చువల్గా నన్ను ఇంకా బ్రైట్ టు బి రోజు కూడా పిలిచినారు. ఆ రోజు కొంచెం బిజీ ఉండి రాలేకపోయినా. హల్దీ రోజు కూడా రాకపోతే బాగుంటది కదా అని చెప్పేసి ఇంకా హల్దీ రోజు మార్నింగ్ వచ్చినుండే. హల్దీ రోజే ఈవినింగ్ కూడా మెహందీ ఫంక్షన్ కూడా అయిందనమాట. ఇంకా 2 ఈవెంట్స్ కి అటెండ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ రోజైతే పోయినా.
మా తాత వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇదంతా. మా తాత వాళ్ళ తమ్ముడికి అంటే చిన్న తాతకి 3 ఆడపిల్లలు 1 కొడుకు. ఫస్ట్ అత్తకి 2 కూతుర్లు. ఫస్ట్ అక్కకి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రియ అనమాట. ఈ ప్రియకి చిన్న అత్త వాళ్ళు కన్యాదానం అయితే చేస్తున్నారు. అందుకే పత్రిక ఇచ్చేటప్పుడు అంత స్పెసిఫిక్ గా నేనే కన్యాదానం చేస్తున్నా అని చెప్పి మా చిన్నత్త చెప్పినుండే. చిన్నత్త ఎందుకు చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. సో చిన్నత్తకి 2 కొడుకులు అనమాట. ఇంకా కన్యాదానం చేసే ఆప్షన్ లేదు కాబట్టి మా పెద్దత్త 2 కూతురికి కన్యాదానం చేస్తున్నారు. పెళ్లి కూతురికి ఫస్ట్ పసుపు పెట్టిన వాళ్ళేమో పిన్ని బాబాయ్ అనమాట పెళ్లి కూతురికి. ఇప్పుడు బొట్టు పెడుతూ పసుపు పెడుతున్న వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ. నా చుట్టాలు కాకుండా బయట వాళ్ళు ఉంటే వీడియో అర్థమవుతుంది అని చెప్పేసి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. వాడు ఊస్తాడు, ఊహించుకో. నాకు ఇదా హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఎన్నిసార్లు రా మాన్సక్ నాన్న మస్తు ఊసినవరా 3 సార్లు. అయ్యో సంతోషం నవ్వకురాడు. ఆడు ఎట్లా నవ్వుతుండు ఆడి ముఖంలో ఆనందం. హ్యాపీ హోలీ అల్లాతారు కూడా వీళ్ళు. చూసారా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్. పుస్తకం ఉయ్యాలి కదా. అంటే నేను ఊస్తేనే ఊస్తావా అని నేను ఏదో ఊసినాడ కాదే ఉండాలి. దీని కూడా ముక్కు ఊయలేరే. పోస్తే మొత్తం ఊయుర్రా, సగం సగం ఏందిరా ఇది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ స్నాప్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ మానస. హాయ్ మనుష. మనీదా అంటది. మీరు ఫేషియల్ చేసుకుంటారా వాళ్ళు పూసుకుంటారా?
అందరికి చాక్లెట్ తినిపిస్తున్న పర్సన్ వచ్చేసి ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ బావ అనమాట, అంటే అక్క వాళ్ళ హస్బెండ్. అన్న ఇంకా గుజరాత్ లో ఉండడం వల్ల 1 month తర్వాత వచ్చిండు. ఇంకా ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోయింది మా మదక్క. అదనమాట. నాకు ఎందుకో యూట్యూబ్ ఓపెన్ చేసినందుకు నాకు అసలు ఎంజాయ్ చేసినట్టయితే అనిపించలేదు అనమాట. కానీ లాస్ట్ మూమెంట్లో నేను కూడా ఫోన్ పక్క పెట్టేసి మస్తానా. ఇంకా హోలీ పండుగ కాస్త పసుపు పండుగ అయిపోయింది. చాలాసేపు వాటర్తో కూడా చాలాసేపు ఆడుకున్నాము. ఇంకెప్పుడైతే కలర్లు తీయడం స్టార్ట్ చేసినారో అప్పుడు ఇంకా హోలీ ఆపేసి పైకెత్తే పోయి మొత్తం అంతా చేంజ్ చేసుకొని మళ్ళీ అంతా రెడీ అయిపోయినాం మెహందీ కోసము. నేను యాక్చువల్గా ఇంత గలీజ్గా హోలీ అంటే ఇంత ఘోరంగా హోలీ ఆడతాం అయితే అనుకోలేమన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకో స్పేర్ డ్రెస్ కూడా తెచ్చుకోలేను. ఇంకా మా లిఖిత పిన్ని డ్రెస్ ఉంటే ఇచ్చిందనమాట. ఇంకా అప్పటికి మెహందీకి రెడీ అయిపోయి మళ్ళీ అయితే కూర్చున్నాము. మెహందీ వాళ్ళు వచ్చినారు. ఫస్ట్ పెళ్లి కూతురు వాళ్ళ అక్కకైతే వేసినారు అనమాట. మాకు వేసేసరికి నైట్ 8:30 అట్లా అయింది. ఇంకా మెహందీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సాయంత్రం 6-6:30కి ఏమో స్టార్ట్ అయిందనమాట. ఇంకా హల్దీ పూసుకున్నందుకు నా ఫేస్ అయితే చాలా గ్లో అనిపించింది. మెహందీ ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ అమ్మాయి పెడుతుంది మెహందీ అయితే. మెహందీ ఆర్టిస్ట్ వచ్చేసి 3 వచ్చారు. 2 అమ్మాయిలేమో పెళ్లి కూతురికి వాళ్ళకి వేసినారు. మిగతా ఇప్పుడు వేస్తున్న నాకు వేస్తున్న పర్సన్ వచ్చి అంటే పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వేస్తున్నారు అనమాట. ఒక్క చేతికి 100 రూపీస్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఆయన ఎంత మంచి డిజైన్ చెప్పినా కూడా ఆయనకు వచ్చిన అరబిక్ డిజైన్ వేస్తాడు అనమాట. ఇంకా 4 ఫింగర్స్కి కూడా డిజైన్ ఏం వేయలేడు. ఓన్లీ అరబిక్ డిజైన్ ఫ్రంట్ బ్యాక్ అట్లా 2 హ్యాండ్స్కి కలిపి 200 అనమాట. మేమేం డబ్బులు ఇవ్వలేము, మా అత్త వాళ్ళే ఇచ్చినారు. కాకపోతే ఒక పర్సన్కి 200 అని చెప్పి మాట్లాడినారు. ఆయననైతే ఎంత సతాయించిన అంటే నాకు మామిడి పిందెలు వద్దు అన్నా కూడా ఒక చేతికేమో మంచిగా వేసిండు, ఇంకో చేతికి మళ్ళీ అట్లనే మామిడి పిందెలు వేసిండు. अच्छा डालो यूट्यूब में आता आपका वीडियो, आपका नंबर टैग करते मैं. ఇంకా ఆ రోజు నైట్ 9:30 వరకు అయితే ఇంటికి వచ్చేసినాం. అంటే ఇది పొద్దున అనమాట. మా డాడైతే కాలకూర వండిండు, దోశతో కాలకూర అయితే తినేసిన, మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఆ రోజు ట్విస్ట్ ఏమైంది అంటే ఈ శారీ కొన్నప్పటి నుంచి దీన్ని కట్టుకునే అదృష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దీనికి ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో. ఇంకా అది కుట్టుకుంటాం. మా వీరగానికి అయితే చిప్ చాప్స్, రాయల్ కన్నీన్, ఇంకా వాడి కోసం పెళ్లికి ఒక షర్ట్ కూడా ఆర్డర్ చేస్తుండే, కానీ వాడి పెళ్లికి అయితే రాలేడు. ఇంకా శారీ విషయానికి వస్తే యాక్చువల్గా ఈ శారీ నేను మా ఫ్రెండ్ మా ప్రమీల పెళ్ళికి అచ్చంపేట పోయినా కదా, అప్పుడు దాని పెళ్లి కోసం అని కొనుక్కున్న శారీ అనమాట ఇది. అప్పుడు రాలేదు. దాని తర్వాత కూడా బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ కట్టుకుందాం అనుకుంటే మా నాన్నమ్మ చనిపోయి ఉండే, సో అప్పుడు కూడా కట్టుకోలేను. సరే ఇప్పుడు పెళ్ళికైనా కట్టుకుందాం రా బాబు అనుకుంటే ఏదో ఒక అడ్డంకు. బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ రాలేదు. మా మమ్మీ ఏమో ఫాల్ వేసిన అని చెప్పి మూల పెట్టేసింది. తీరా ఐరన్ చేసుకుందామని తీసి చూస్తే దానికి అసలు ఫాల్ లేదనమాట. ఇంకా అప్పటికప్పుడుకి మా మమ్మీని కూసబెట్టి మొత్తం అంతా ఫాల్ అయితే కుట్టిపించినాం. పాపం 2 గంటలలో కూర్చొని మా మమ్మీ ఫాల్ అయితే కుట్టింది. దాని తర్వాత బ్లౌజ్ అక్క కాల్ చేస్తే పొద్దున్న 8 o'clock వరకు బ్లౌజ్ ఇస్తా అన్నది. కాకపోతే చాలా హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకా ఈ చీర కట్టుకుని అదృష్టం లేదనుకొని ఫిక్స్ అయిపోయినా. ఇదిగో ఇదే అనమాట మైదాకు. ఫస్ట్ ఏమో ముందు నుంచి మంచిగా పెట్టిండు, ఎంకలు వచ్చేంత బొగ్గు చేసిండు, అసలు బాగాలేదు.
పాపం గాయస్ మా మమ్మీ అయితే నాకు బస్సు బాధ అనిపించింది. 2 గంటల కూర్చొని చేతి పైన, ఇంకా మా దగ్గర మిషన్ ఏం లేదనమాట, చేతి పైనే ఫాల్ కూడా లేకుండా ఇంకా పాత చీర ఫాల్ అయితే తీసి మరి కుట్టిపిస్తున్నా, ఎట్లయినా వేసుకుందామని. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి నేను గాజులు కొనుక్కున్నా, దానికోసమైనా నేను శారీ కట్టుకుందామని అయితే ఫిక్స్ అయినా. ఏయ్ చీర మీద వంట లేవన్నా ఇట్లా కొరుకుతుంది ప్లీజ్ వీరా, జీవితంలో ఒక్కసారి కూడా కట్టుకోలే, కొన్ని సంవత్సరంన్నర అవుతుంది చీరని. ప్లీజ్ చింప మాకు, రేపు ఒక్కరోజు కట్టుకుంటా, తర్వాత నీకే చేస్తా, ఓకే? మా వీరగాడికి కొత్త బట్టలు ఇట్లా కొత్త చీరలు కనిపించే చాలు దానిపైన పండి బొర్రి అంతా ఖరాబ్ చేస్తాడు పిచ్చిపాడుకో. ఆ రోజు 12:30 వరకు శారీ అంతా ఐరన్ చేసుకొని పండుకున్నాను అనమాట. ఇంకా నిద్రేడు వస్తుంది చీర కట్టుకునేదాకా. నాకైతే నిద్ర వచ్చేటట్లు లేదనిపించింది, ఆ రోజు అంతా వండుకోలేను, అట్లా మేల్కొని ఉన్నాను అనమాట. చీర ఎప్పుడు కట్టుకుంటా అని. మీకు కూడా ఇట్లానే అనిపిస్తా, కమెంట్ చేసి చెప్పండి. ఇంకా పొద్దున్నే లేచి ఏబీసీ జ్యూస్ అయితే తాగేస్తున్నా. యాక్చువల్గా టిఫిన్ చేసే పోదాం అనుకున్నా, ఎందుకంటే నాకు పెళ్ళిళ్ళలో తిండి తినబుద్ది కాదని చెప్పేసి. కానీ అనుకున్నట్టయితే కాలేదనమాట, ఓన్లీ జ్యూస్ తాగైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు. సో గైస్ నేనైతే రెడీ అయిపోయినా. అనుకున్న బ్లౌజ్ అయితే రాలేదు, కానీ ఉన్నదైతే తీసేసుకున్నా. అట్లుంది నా లుక్. బ్యాంగిల్స్ పొద్దున 7:30కి లేచి స్నానం కూడా చేసుకుని ఉన్నా, ఎందుకంటే 8 o'clock అక్క బ్లౌజ్ ఇస్తా అన్నదని. కాకపోతే అక్క 10 వరకు కూడా ఫోన్ చేయలేదు. ఇంటి దగ్గర పోయి చూస్తే లాక్ ఉందనమాట, ఏం చేసేది లేక మొన్న గుట్టించుకున్న బ్లౌజ్ ఉంటే దాన్ని అయితే మ్యాచ్ చేసేసిన. మొత్తానికి రెడీ అయిపోయేసరికి నాకైతే 11:30 అయిపోయింది. నేను మా మమ్మీ కలిసి అయితే ఆటోలో పోతున్నా. మా డాడీ వీర దగ్గర ఉన్నాడు, అన్నయ్య కూడా రావట్లేడు. పెళ్లి వీడియో మొత్తం లైవ్ అయితే పెట్టిరు యూట్యూబ్ లో. ఇంకా దాన్ని చూసుకుంటూనే రెడీ అయినాం, దాన్ని చూసుకుంటూనే ఆటోలో వచ్చినాము. ఇంకా దాంట్లో నుంచి కొన్ని క్లిప్స్ తీసి మీకు కూడా పెడుతున్నా చూడండి పెళ్లిదైతే. పెళ్లి దగ్గర కొంచెం సేపు కూర్చొని ఇంకా వ్లాగ్ తీద్దామని వచ్చిన ఫుడ్ దగ్గరికి అయితే. ఇంతకీ ఫుడ్ ఏమేమి పెట్టిరో అనేది క్లియర్ గా చూపిస్తా చూడండి. గప్చుప్కి అయితే ఫ్యాన్స్ చాలా మంది అయిపోయారు. గప్చు తర్వాత ఆల్ మిక్స్ స్వీట్ అయితే పెట్టిరు అనమాట. దాని తర్వాత జిలేబీ. ఇంకా నేను వీడియో తీస్తుంటే అన్న నేను జిలేబీ లేస్తే ఆగు అన్నాడు, అందుకని చెప్పేసి వీడియోతో క్యాప్చర్ చేసిన మీ అందరి కోసము. ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ జిలేబీ మాత్రం నాకు అసలు నచ్చదు, ఎందుకంటే చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి. మిగతా ఏ స్వీట్లైనా ఏదైతే లైట్ స్వీట్ ఉంటుందో అదైతే నేను ప్రిఫర్ చేస్తా.
పన్నీర్ కోఫ్తా వెజ్ బిర్యానీ మసాలా మొత్తం 25 ఐటమ్స్ అయితే పెట్టిరు. పచ్చళ్ళు కూడా చాలా పెట్టిండే. దోసకాయ పచ్చడి, ముద్దపప్పు అయితే సూపర్ ఉన్నారంటే. నేను ఓన్లీ వైట్ రైస్, ముద్దపప్పు, దోసకాయ పచ్చడి అయితే తిన్నా, ఎందుకంటే అది హోమ్లీ ఫుడ్ లాగా అనిపించింది. మిగతా మసాలా కూరలు ఏవి నాకు దిగుడు పోవు. ఇదేమో అరటికాయ ఫ్రైతో పాటు ఇంకొకటి బెండకాయ ఫ్రై కూడా ఉందన్నమాట పక్కకి. ఇవి 2 పప్పు అంచుకి. వెజ్లో ఎన్ని రెసిపీస్ పెట్టినా ఒక ముద్ద చికెన్ అన్నం తింటే నాకు కడుపు నిండిపోతుంది. ఇదైతే సాంబార్ కూడా సూపర్ ఉండే అనమాట. పెరుగైతే నేను టేస్ట్ చేయలేను. బూందీ పచ్చడిలో వచ్చేసి తోటకూర పచ్చడి, టమాటా పచ్చడి, పాపడాలు, సల్లమిర్చిలు, ఇంకా బ్యాట్స్ కూడా పెట్టిరు. ఇంకా ఫస్ట్ రాగానే అందరికైతే ఆకలి వేసింది అనమాట. ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయింది. నూడిల్స్ అయితే తింటున్నాము. అట్లా ఫస్ట్ ట్రిప్కి అయితే నూడిల్స్ అయితే తిన్నాము. తర్వాత ఐస్ క్రీమ్ కూడా తిన్నా. హైలైట్ చెప్పాలంటే ఈ పెళ్ళిలో ఐస్ క్రీమే నాకు ఇష్టమైన ఫ్లేవర్ క్యారమల్ నట్స్ అయితే పెట్టిరు. అదైతే సూపర్ ఉండే ఐస్ క్రీమ్. ఫస్ట్ ఒక కప్పు తిన్నా కానీ తర్వాత లాస్ట్ మళ్ళీ ఆటోలో పోయేటప్పుడు తిన్నా. మళ్ళీ మధ్యలో తినలేను. ఇంకా మా అక్క కూతురు కూడా వచ్చింది. మా అక్క కూతురు నేను ఎత్తుకున్నా. మా అక్కని అయితే అన్నం తినేయమని చెప్పిన. మా అక్క కూతురు అంటే మీ అందరికి తెలుసు కదా, లాస్ట్ టైం వీడియోలో పెట్టినా కదా, మా అక్క కూతురు తొట్టెల దావతని దీనికే అనమాట. దీని పొట్టి దాని పేరు గానవి అని పెట్టినారు మొన్న. నేను చిన్నదాన్ని ఎత్తుకొని కూర్చుంటే అందరు వచ్చి బాగానే అలవాటు చేసుకున్న పిల్లల్ని అని అన్నారు. ఎందుకంటే మా పిన్ని కూతుర్లు, మా పిన్ని కొడుకులు, ఇంకా మా అక్క పిల్లలు అందరిని ఎత్తుకొని అలవాటు అనమాట. భయం కాదు, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే మంచిగా వండబెడతా. మేము కూడా బయట కొంచెం సేపు ఫొటోస్ అన్ని దిగేసి వచ్చి ఇప్పుడైతే పెళ్లి కూతురుతో ఫోటో దిగుదాము. పెళ్లి కొడుకుతో అయితే స్టేజ్ పైకి ఎక్కినాం అందరు కజిన్స్ కలిసి. వినయ్ సో గైస్ ఫంక్షన్లో అంతా కొంచెం సేపు డాన్స్ చేసినాక ఇంటికి అంతా వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ అయితే బరాత్కి అయితే వెళ్ళిపోయినా. మా మమ్మీ అయితే రాలేదు, నేను బైక్ పైన అయితే వెళ్ళిపోయిన ఉండే అనమాట. ఇక్కడ వచ్చేసరికి అయితే అప్పగింతలు అవుతున్నాయి. అమ్మాయిలకి ఇది చాలా మెయిన్ ఘట్టం లైఫ్లో. చేసినా మళ్ళీ పక్కకే ఉన్నావు కదా, వస్తావు వీడియోలో. మాదక్క కాంఫరెంట్
బరాత్లో నా డాన్స్ ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే రిసెప్షన్ అనమాట. నా రిసెప్షన్ అవుట్ఫిట్ అడగనోళ్ళే లేరు, మస్తు మంది అడిగారు. ఇంతకీ నా రిసెప్షన్ అవుట్ఫిట్ బాగుందా లేదా అనేది అయితే కమెంట్ చేసి చెప్పండి. రిసెప్షన్ ఎక్కడో కాదు, మా ఇంటి దగ్గర ఉన్న కాజా ఫంక్షన్ హాల్ అయితే అయిందనమాట. నేను మా మమ్మీ రెడీ అయ్యి వెళ్ళిపోయినాము. ఎక్కువ వ్లాగ్ కూడా తీయలేమన్నమాట, కొంచెం సేపే వ్లాగ్ అయితే తీసిన అనమాట. తీసిన మట్టుకైతే మీ అందరికి చూపిస్తా. ఫుడ్ కూడా మొత్తం అయితే నేను కవర్ చేయలేను, నేను ఎంతైతే తిన్నా అంతే కవర్ చేస్తా. రిసెప్షన్లో అయితే ఎక్కువ వీడియో అయితే క్యాప్చర్ చేయలేను. ఇంకా టీ తాగుదామని కిందకి వచ్చినా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉండి, ఇంకా మా బాబాయ్ వాళ్ళతో కలిసి నేనైతే చాయ్ తాగుతున్నా. నేను రిసెప్షన్లో ఏమేమైతే తిన్నా అది మాత్రమే వీడియో తీసిన, చూడండి. హాయ్ గాయ్స్. హలో. ఎందుకు బాబాయ్ పెళ్ళికి బాబాయ్ వాళ్ళతో టీ తాగి ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఇడ్లీ దోశగా అనిపించింది. మిగతా వంటలన్నీ నాకు తెలియదు, కాకపోతే ఎవరు ఏమంత గుడ్ రివ్యూ ఇవ్వలేరు, అందుకని చెప్పేసి ఫుడ్ దగ్గరికి పోవద్దని డిసైడ్ అయినా. నాకు తెలిసిన మట్టుకైతే చికెన్ కర్రీ, బగార్ అన్నము, ఇంకేమో పెట్టినారు, నేను చూడలేను. ఇంకా గప్చుప్ తినేసి కొంచెం రగడ కూడా తీసుకున్నా, అది కూడా నాకు అంత పెద్ద నచ్చలేదు. ఎందుకే ఎప్పుడూ రిసెప్షన్లో ఫుడ్ ఫెయిల్ అవుతుంది మా సైడు. దైవడ, దోశ, ఇడ్లీ ఇవన్నిటికన్నా పోల్చుకుంటే నేను తిన్న ఇడ్లీ దోశ చాలా మంచిగా ఉండే అనమాట. మీకు వీళ్ళందరూ తిన్నారు, తిన్నాకల్లా ఫుడ్ బాగాలేదు అంటే నాకు ఎందుకో తినాలనిపించలేదు, తినలేకుండా ఆ రోజు. బాగుందా గైస్? తినరా, డాన్స్ చేసినామంటరా, తిరుగుతున్నాడంటారా, వీడియో తిప్పాలా? మేము యాక్చువల్గా రిసెప్షన్కి మా ట్యూషన్ పాప నిహారిక ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుపోయిన ఉండే. ఇంకా 2 ఇడ్లీలు వేసుకొని అదొకటి నేను ఒకటి తిన్నా, ఇంకొక దోశ వేసుకొని అది ఆఫ్, అది నేను కూడా ఆఫ్ తిన్నా. ఆఫ్ కూడా తినలే, యాక్చువల్గా 3-4 బైట్స్ పెట్టుకున్నా అంతే అనమాట. ఎందుకంటే మెల్లగా వచ్చి తిన్నాము అని అనుకున్నా. మళ్ళీ ఇంకోసారి వచ్చేలోపు ఫుడ్ అయితే అయిపోయింది. ఇంటికి పెట్టేప్పుడు బిర్యానీ అయితే తీసుకొని పోయినుండే. ఇంతకీ మీకు నా వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. నా డ్రెస్ ఎట్లా అనిపించింది, నా బరాత్లో డాన్స్ ఎట్లా అనిపించింది, పెళ్లిలో చీర ఎట్లా అనిపించిందో అన్నీ నాకు కమెంట్ చేసి చెప్పండి గాయ్. ఇంకోటి చాలా మంది నేను బిజినెస్ పరంగా ఫోన్ నెంబర్ ఇస్తే నార్మల్గా మెసేజ్ చేస్తున్నారు, హాయ్ అక్క అని. వద్దు, అట్లా చేయకండి, నేను అది బిజినెస్ పరంగా మాత్రమే పెట్టుకున్నాను అనమాట. అంతే. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి అనమాట. ఏదైనా ఈవెంట్ ఉంటే కంపల్సరీ అయితే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా, లేకపోతే రోజు డైలీ వ్లాగ్స్ అయితే షార్ట్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఉంటాం, మళ్ళీ బాయ్.